నార్మల్ ఆడియన్స్ కి నచ్చుతుంది సినిమా అనే వాళ్ళందరూ ఏంటంటేరా, దే ఆర్ జస్ట్ గోయింగ్ అండ్ జస్ట్ గెట్టింగ్ దట్ హై ఫ్రమ్ వాట్ ఎవర్ ద హై ఓరియంటెడ్ సీన్స్ ఆర్ ఇన్ దిస్ మూవీ. వాళ్ళు ఎక్కువ సినిమా లోపలికి వెళ్ళి ఎక్కువ ఆలోచించట్లేదు. ఎక్కువ ఆలోచించాం అనుకో మనకు నచ్చదు ఈ సినిమా. మనం ఒక్కసారి నువ్వు ఆ సెలబ్రేషన్ ఫ్యాక్టర్ నుంచి బయటకు వచ్చేసి, ఆ పవన్ కళ్యాణ్ ఆరా, సి అ ఫ్యాన్ బాయ్ సెలబ్రేటింగ్ ఎ స్టార్ ఫర్ ఫ్యాన్స్ ఇన్ దిస్ మూవీ. ఆ కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమాలో స్టోరీ ఏంటి, ఆ స్టోరీకి కనెక్షన్ ఏంటి, దానికి లాజిక్ ఏంటి, దానికి రీజన్ ఏంటి అని ఎత్తుకున్నావు అంటే నీకు నచ్చదు, డౌటే లేదు. ఇప్పుడు నేను కూడా ఇన్ డెప్త్ నేను అలాగే చూసాను అనుకో ఈ సినిమాని, ఏంట్రా ఈ స్టోరీ ఏంటి, కనెక్షన్ ఏంటని. ఐ వుడ్ ఆల్సో హ్యావ్ కమ్ అవుట్ అండ్ సి నేను ఐ వెంట్ టు ద మూవీ విత్ అ వెరీ క్లియర్ మైండ్ సెట్ దట్ దిస్ ఇస్ గోన్ బి అ పవన్ కళ్యాణ్ సెలబ్రేషన్. అది నాకు ఇవ్వు సుజిత్, ఐ విల్ ఎంజాయ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఇనిషియల్ గా సినిమా చూసిన తర్వాత నేను ఎలా అనుకున్నానంటే, ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎలా ఇద్దరు అరే నచ్చిందా నచ్చలేదా అంటే, నేను సెటైర్ వేద్దాం అనుకున్నా, సలార్ బాగుంది బ్రో అని. బికాస్ ఐ హ్యావ్ అ లాట్ సిమిలారిటీస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ సలార్ అండ్ దిస్. ఇన్ఫాక్ట్ మనం యాక్చువల్లీ కాంపిటీషన్ పెట్టచ్చు, సలార్ లో ప్రభాస్ కి డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయని. ఇంకోటి, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో అంత అగ్రెసివ్ చేయించారు. సో పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ నింజా బ్రో, ఒక సామురై అగ్రెషన్ తన ఫైట్ లో ఉంటుంది, తన ఫేస్ లోను తన డైలాగ్స్ లో ఉండవు. సామురైస్ ఆర్ ఆల్వేస్ కామ్. ఇప్పుడు ప్రభాస్ ని తీసుకోండి, సలార్ లో ప్రభాస్ కి డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి, బట్ చుట్టూ ఉన్న ఆరా గానీ వాళ్ళు ఇచ్చే బిల్డప్ గానీ లేకపోతే మనోడు జస్ట్ అరే ఫస్ట్ సలార్ తో కంపేర్ చేయొద్దు రే అసలు. కంపారిజన్ ఎందుకు చేస్తున్నానంటే, ఈ సినిమాలో నేను పవన్ కళ్యాణ్ అంత అగ్రెసివ్ అయిపోతుంటే చూడలేకపోయాను. బట్ ఆ టీజర్ లో నచ్చని పాయింట్ కూడా అదే, లాస్ట్ లో తావడే అని పిలిచి అలా అటు ఇటు హడావిడి చేస్తుంటాడు కదా. ఐ వాజ్ అనేబుల్ టు తావడే సీన్ ఇస్ మై ఫేవరెట్ సీన్ అవుట్ ఆఫ్ ద హోల్ మూవీ. టోటల్ ఎపిసోడ్ టీజర్ లో సడన్ గా అగ్రెషన్ వచ్చేసరికి ఇంత అగ్రెషన్, పవన్ కళ్యాణ్ ఇంత అగ్రెషన్ ఎందుకు అనిపించింది. తర్వాత ఈ సినిమాలో ఎప్పుడెప్పుడైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a samurai comes into a fight and he's so aggressive that he's calling his own name, ఓజస్ గంభీర అని గట్టిగా అరుస్తుంటాడు కదా. నాకు అది చాలా ఇబ్బంది అనిపించింది. కంప్లీట్ గా అప్పటి వరకు కనెక్షన్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ తో నేను డిస్కనెక్ట్ అయిపోయాను అక్కడ. అలాంటి అగ్రెసివ్. ఇంకోటి చెప్పనా, ఆ ఓజస్ గంభీర సీన్ అసలు జనాలు మర్చిపోయారు. ఎందుకో చెప్పనా? ఓకే, ఆ ముందొచ్చిన జానీ ట్రాన్స్ లో ఉండిపోయారు అందరూ. ఈవెన్ ఫర్ మీ, ఐ వాజ్ ఇన్ ద ట్రాన్స్. ఓకే.